హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ సింధు వినోద్. ఇవాళ వీలాగ్లో మీకు మేము బతుకమ్మ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం మా బుజ్జి తల్లితో అది చూపిస్తాను. దిస్ ఈజ్ అవర్ బతుకమ్మ. దీస్ ఆర్ సమ్ క్లిక్స్ ఆఫ్ బతుకమ్మ అండ్ అస్. సో ఇన్ దిస్ వీడియో ఈ బతుకమ్మను ఎలా పేరుస్తారు, దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్లవర్ ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణ అండ్ ఏమేమి ఫ్లవర్స్ యూస్ చేస్తాము అండ్ ఎలా చేసింది మా మమ్మీ అవన్నీ చూపిస్తాను. ఇది గునుక పువ్వు అంటారు. ఇందులో మెయిన్గా యూజ్ చేసేది తంగేడు పువ్వు, గునుక పువ్వు అండ్ మిగతావి బంతి పువ్వులు, పట్టుకుచ్చుల పువ్వులు అవి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఏవైనా డెకరేషన్కి చామంతి, గులాబీ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. మేమైతే ఇక్కడ గునుక పువ్వు, ఇది పట్టుకుచ్చుల పువ్వు అంటారు. అండ్ వీటిని అన్నిటిని ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఆ ముందు వాటిని తీసేసి అవి ఉంచుకొని కూడా పెట్టవచ్చు. మేమైతే కట్ చేసి ఈక్వల్గా కట్ చేసుకుంటున్నాం అన్నీ. అండ్ బంతి పూలు అయితే చీపురు పుల్లల్లా వచ్చి అలా వాటిని లెంత్ రావడానికి యూస్ చేస్తున్నాము. ఇది తంగేడు పువ్వు. సో అలా ఈక్వల్గా అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటున్నాం. ఫస్ట్ ఇందులో కింద ఆకు, ఐ మీన్ గుమ్మడి ఆకు అంటారు కదా, గుమ్మడి ఆకుని కింద పెడతారు. పెట్టి ఒక్కొక్కటి దానిపైన ఈక్వల్ లెవెల్లో పేరుస్తారనమాట. ఫస్ట్ తంగేడు పువ్వు, తర్వాత గునుక పువ్వు పెట్టిన తర్వాత మిగతా ఫ్లవర్స్ అయినా పెడతారు. అండ్ ఈ గునుక పువ్వుకి కలర్స్ కూడా వేసుకోవచ్చు. నార్మల్గా చాలా పెద్దగా పేర్చే వాళ్ళైతే అన్ని కలర్స్ ఒకదానిపైన ఒకటి పేరుస్తారు. నేను కూడా ఇదివరకు అలా పేర్చేవాళ్ళం, ఇప్పుడు దొరకట్లేదు అండ్ అంత మోయట్లేదు కూడా. ఎవరిది పెద్దగా ఉంటుందా, ఎవరిది బతుకమ్మ బాగుంటుందా అని కూడా ఉండేది చిన్నప్పుడు. అంతా ఎగ్జైటింగ్గా వెళ్ళి పువ్వు మేమే తెచ్చుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఇంకా వెళ్ళట్లేదు. అండ్ కరోనా వల్ల కూడా ఇంట్రెస్ట్ చాలా తగ్గిపోయింది. బట్ ఊర్లో చాలా బాగా సెలబ్రేట్ చేశారు బతుకమ్మ. చూపిస్తాను ఊర్లో కూడా ఎలా సెలబ్రేట్ చేశారని. పెద్ద పెద్ద బతుకమ్మలు కూడా మీకు కనిపిస్తాయి ఇందులో వీడియోలో, లాస్ట్ వరకు చూడండి. సో ఇలా లెవెల్గా ఉండడానికి అండ్ పడిపోకుండా ఉండడానికి ఇట్లా దారాలు కిందనే వేస్తుంది అన్నమాట మమ్మీ. సో ఫస్ట్ అలా తంగేడు పువ్వు పెట్టాలి. యాక్చువల్లీ ఆ పువ్వే అసలు దొరకట్లేదు. సో ఏదో కొంచెం దొరికితే అలా పెడుతుంది. సో చూసేయండి ఎలా పేర్చిందో మా మమ్మీ. సో యాక్చువల్లీ ఈ ఫ్లవర్స్ ఫెస్టివల్ మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా తంగేడు అండ్ గునుక, వీటికి పాండ్స్, వీటిని తీసుకెళ్ళి చెరువులో కానీ కాలువల్లో కానీ వేస్తారు యాక్చువల్లీ. సో వీటికి ప్యూరిఫైయింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది అనమాట, వాటర్ ప్యూరిఫైయింగ్ నేచర్. సో వీటిని వేయడం వల్ల అవి ఇంకా క్లీన్ అయ్యి ఇంకా మంచిగా ఉంటుందని చెప్పి నార్మల్గా బతుకమ్మని సెలబ్రేట్ చేస్తారు. ఇది యాక్చువల్లీ 9 days ఫెస్టివల్. దుర్గా పూజ ఎలా 9 days జరుగుతుందో, సో దసరాకి ఎగ్జాక్ట్లీ 2 days ముందు రోజు సద్దుల బతుకమ్మ, ఇదే పెద్ద బతుకమ్మ అంటారు. ఈ సద్దుల బతుకమ్మని బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. సద్దుల బతుకమ్మ మీన్స్ 5 types ఆఫ్ పులిహోర చేస్తారనమాట. ఆ రోజు చేసి బతుకమ్మ పేర్చి దానికి బతుకమ్మకి అండ్ గౌరమ్మ పసుపుతో చేసి ఆ గౌరమ్మకి కూడా పువ్వులు పెడతారు, ఇవే తంగేడు పువ్వుతో. సో అలా పెట్టి నైవేద్యం పెడతారనమాట. మలీదా అనేది ఫేమస్ అనమాట. మలీదా ముద్దలు కూడా చేస్తారు. మలీదా అంటే ఏం లేదు, రొట్టె ముద్దలు ఉంటాయి కదా, ఆ రొట్టెని ముద్దల్లా కడతారనమాట. వేడివేడి రొట్టెని నెయ్యి వేసి కట్టి అలా నైవేద్యం పెడతారు. సో ఇది మెయిన్ రీజన్ బతుకమ్మ సెలబ్రేటెడ్ ఇన్ తెలంగాణ. అండ్ దీని చుట్టూ ఆడుతూ ఉంటారు కూడా, ఐ మీన్ బతుకమ్మ ఆడతారు, సాంగ్స్ పాడుకుంటూ ఎంజాయ్ చేస్తారు అందరూ. అండ్ దీనికి ముందు యాక్చువల్లీ బొడ్డెమ్మ కూడా ఉండేది. బొడ్డెమ్మ అంటే లైక్ గౌరమ్మ, అది మట్టితో చేసి దాన్ని కూడా చెరువులో అది కూడా కొన్ని డేస్ ఆడి
9 days ఆడి, బొడ్డెమ్మని 5 days or 9 days ఆడి, అది కూడా సేమ్ చెరువులో వేస్తారనమాట. మట్టి, ఆ మట్టి వేయడం వల్ల కూడా ఫుల్ మంచి క్లీన్ అయ్యి వాటర్ ఇంకెక్కువ వర్షాలు పడి ఫుల్గా ఉంటాయని చెప్పి. సో దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ బతుకమ్మ. బట్ వీ లవ్ దిస్ బతుకమ్మ ఫెస్టివల్ ఇన్ తెలంగాణ. ఐ లైక్ ఇట్ సో మచ్. ఫ్రమ్ చైల్డ్హుడ్ వీ ఎంజాయ్ సో మచ్. అండ్ డైలీ ప్రసాదాలు తీసుకెళ్తాం అనమాట బతుకమ్మతో పాటు. అందరు ఫ్రెండ్స్ అందరం కలిసి అలా అందరి ప్రసాదాలు షేర్ చేసుకొని తిని మంచిగా ఆడుకుంటూ పాడుకుంటూ వచ్చేవాళ్ళం చిన్నప్పుడైతే.
సో ఫైనల్గా ఇలా ఉంది. బంతి పూలలా చెక్కుతుంది అనమాట, చిక్కుడు పూలకు పెట్టి జస్ట్ ఫర్ లుక్. సో ఇది ఫైనల్ బతుకమ్మ, ఫైనల్గా రెడీ అయిపోయింది. సో ఇంకా మేము రెడీ అవ్వాలి, రెడీ అయ్యి ఇంట్లో ఆడి దాన్ని బయటకు తీసుకెళ్ళి అందరితో కలిసి ఆడి నెక్స్ట్ చెరువులో వేసేయాలి. ఇంటికి పోమని అటు ఇంటికాడిచ్చి ఇంటికి గుర్రాలనిస్తూ రాజ్యాలనిస్తూ బాగున్నావారా?
విద్య